నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం వనమాలీ గదీశార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వ్యాసదేవాయ. యుధిష్ఠిరుడు శాంతనవం పునరేవ అభ్యభాషత. శాంతనువుడు అంటే శంతను చక్రవర్తి పుత్రుడైన భీష్మునితో మళ్ళీ అడుగుతున్నట్టు పునరేవ అభ్యభాషత. అన్ని ధర్మములు విన్న తర్వాత అడుగుతున్నాడు. ఇది తెలుసుకోవాల్సింది. కనుక సందర్భం ఎప్పుడొచ్చింది? మొత్తం 2 పర్వాలు, అన్ని ధర్మాలు విన్న తర్వాత యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు. ఆ ధర్మముల ప్రయోజనము పావనాని సర్వసహ. ఎంత చక్కటి క్రమం చూడండి. ఇక్కడ ఈ విధంగా అడుగుతున్న ప్రశ్న చూడాలి. ఈ ప్రశ్నలోనే మొత్తం దాగి ఉంది విష్ణు సహస్రనామానికి కావలసినటువంటి పునాది. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం కోధర్మ సర్వధర్మాణం భవత పరమో మతః కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. ముందు ప్రశ్న అర్థమైతే తర్వాత సమాధానం అర్థం చేసుకోవాలి. ఈ 2 అర్థమైతే అప్పుడు విష్ణు సహస్రనామం అర్థం చేసుకోవాలి. అందుకే పూర్వపీఠిక, ఉపోద్ఘాతం ఇది చాలా ప్రధానం. ఇది అర్థమైతే విష్ణు సహస్ర హృదయం అంతా అర్థమైపోతుంది. ఉపోద్ఘాతంలోనే అంతా ఉంటుందండి. ఇది పునాది. అక్కడొస్తే సూత్రాలు. ఆ సూత్రాలు పట్టుకుని వెళ్ళిపోతే నల్లేరు మీద బండి నడక అంత హాయిగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ప్రశ్న చూడండి ఎంత అద్భుతంగా ఉన్నది. కిమేకం దైవతం లోకే మొదటి ప్రశ్న. కిం వాప్యేకం పరాయణం రెండవ ప్రశ్న. స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం 4 అయ్యే. 5వది కోధర్మ సర్వధర్మాణం భవత పరమో మతః. 6వది కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. చాలా శ్రద్ధగా వినవలసిన అంశములండి. ఇక్కడ ఎలా జీవితం గడిపితే భగవంతుడు దొరుకుతాడు ఈ ప్రశ్నలో కనబడుతున్నాడు. ఇక్కడ కిమేకం దైవతంలోకే, అయ్యా లోకంలో ఒకే ఒక్క దేవుడెవరు? ఇది ప్రశ్న వేశారు. కిం వాప్యేకం పరాయణం. పరాయణం అనే మాట అద్భుతంగా చెప్పాడు. దీని నుంచే పారాయణం అనే మాట వచ్చింది. ఏది ఒకే ఒక్క పరాయణమో చెప్పు అన్నాడు. ఇక్కడ పరాయణము, అయనం అంటే ఆశ్రయం, ఇది అర్థం. ఇక్కడ పరం అంటే ఉత్కృష్టము, ఉత్కృష్టమైన ఆశ్రయం ఏది? నాకు మళ్ళీ 10 చెప్పకు, ఒక్కటే. కిం వాప్యేకం పరాయణం, ఒకే ఒక్క ఉత్కృష్టమైన ఆశ్రయస్థానం ఏది అంటే నేను ఆశ్రయించవలసిన వాటిలో ఏది గొప్పదో ఆ ఒక్కటైన గొప్పదైన ఆశ్రయస్థానం అని చెప్పు అన్నాడు. ఇక్కడ ఇంకొక అర్థం ఉందండి. పరాయణం అనే మాటలో అయనం అనే శబ్దానికి ప్రాప్తవ్యస్థానం అని అర్థాన్ని చెప్పారు ఆదిశంకర భగవత్పాదులు వారు. ఇక్కడ ప్రాప్తవ్యస్థానం అంటే చేరవలసిన చోటు, పొందవలసినది. కనుక ఏది మానవుడు పొందవలసింది, దేనికి చేరవలసింది, జీవితానికి లక్ష్యం ఏమిటి, ఏకలక్ష్యం ఏమిటి? 10 కాదు, జీవితానికి ఒకటే లక్ష్యం. ఆ లక్ష్యం ఏంటో చెప్పు ఇక్కడ. కిం వాప్యేకం పరాయణం, ఒకే ఒక్క దైవం ఎవరు? ఎవరు లోకములో ఒకే ఒక్క దైవం ఎవరు? ఇది మొదటి ప్రశ్న. లోకములో అంటే ఇది శాస్త్రం అండి, తేలిగ్గా తీసుకోకూడదు ఏ శబ్దాన్ని కూడా. లోకం అంటే ఏమిటి? ఇది ప్రశ్న వేసుకోవాలి. లోకం అంటే ఏ లోకం చెప్తారు మీరా? లోకంలో అంటే మనం చూస్తున్న భూలోకంలోనా? భూలోకంలో గొప్ప దేవుడు ఎవరిని అడిగాడా? లేక అన్ని లోకాల్లో గొప్ప దేవుడిని అడిగాడా? లోకం అనే మాటకు అసలైన అర్థం ఏంటంటే లుక్ అనే ధాతువు నుంచి లోకం అనే మాట వచ్చిందట. లుక్ అంటే చూచుట. సంస్కృతంలో కూడా అదేనండి. లుక్కు లుచవు లుచహ అని సంస్కృత శబ్దం. లుక్ దీని నుంచే లోచనాలు అని శబ్దం వచ్చింది. లోకము అంటే చూడబడునది, ఇది అర్థం. ఇక్కడ చూడబడునది, చూపించినది. లోక్యతే అనీన ఇతి అని నిర్వచనం చెప్పారు. దేనివల్ల మనం అన్ని చూస్తున్నామో అది లోకం, దేని చేత చూడబడుతున్నదో, ఏది చూస్తున్నదో అది లోకం అని చెప్పారు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. లోకము అంటే అసలైన అర్థం శంకర భగవత్పాదులు వారు చెప్తున్నారు శాస్త్రము అన్నారు. ఇక్కడ ఇది గొప్ప విషయం. ఇక్కడ లోకం అనగా ఇప్పుడు ఏం తేలింది? శాస్త్రం. కనుక లోకే అంటే శాస్త్రముల యందు అని అర్థం. ఇక్కడ కిమేకం దైవతం లోకే అంటే శాస్త్రముల యందు చెప్పబడ్డ ఒకే ఒక్క దైవం ఎవరు? శాస్త్రములు బహువచనంగా, లోకే ఏకవచనం. మరి శాస్త్రముల యందు అని మీరు ఎలా అర్థం చెప్తున్నారు అనొచ్చు. ఇక్కడ శాస్త్రం అంటే ఒక్కటేనండి, వేదం ఒక్కటే శాస్త్రం, మరొకటి కాదు. మరి పురాణాలు, ఇతిహాసాలు అంటే అవి వేదంలో ఉన్నదాన్నే చెప్పే కనుక అవి కూడా శాస్త్రములే, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక లోకే అనగా వేదాది శాస్త్రముల యందు చెప్పబడిన ఒకే ఒక్క దైవం ఎవరు? ఇది చెప్తున్నారు ఇక్కడ. అంతేకాదు ఆ దైవమే
మోక్షస్థానం, అదే మనం వెళ్ళవలసిన చోటు, మనం పొందవలసింది, మనం ఆశ్రయించవలసినది. రెండు ఇక్కడ ఆశ్రయించవలసింది, పొందవలసింది. అంటే మనం తరించడానికి దేన్ని పట్టుకోవాలి, తరించితే ఎక్కడికి చేరతాం. అది పరాయణం అనే మాటకు అది అర్థం. మనం తరించడానికి దేన్ని పట్టుకోవాలో అది పరాయణం, తరించితే ఎక్కడికి చేరుతామో అది పరాయణం. అది ఏకం పరాయణం అయినటువంటిది ఏదో అది చెప్పు. కనుక ప్రశ్న ఇప్పుడు అర్థమైంది కదా. సర్వశాస్త్రముల యందు చెప్పబడ్డ ఏకదేవత ఎవరు, ఏది మానవులు ఆశ్రయించవలసిన గొప్ప వస్తువు, ఏది సర్వజీవులు చేరవలసినటువంటి ప్రాప్తవ్య స్థానము అని రెండు ప్రశ్నలు అయ్యాయి. స్తువంతః కం కమర్చంతః మరో రెండు ప్రశ్నలు. ఎవరిని స్తోత్రము చేసి, ఎవరిని అర్చన చేసి ప్రాప్నుయుర్ మానవా శుభం, మానవులు శుభాన్ని పొందుతారు. మళ్ళీ ప్రశ్న, ఎవరిని స్తోత్రము చేస్తే, ఎవరిని అర్చన చేస్తే మానవులు శుభాన్ని పొందుతారు. ఇవి మరో రెండు ప్రశ్నలు వచ్చాయి. పైగా కోధర్మ సర్వధర్మాణం భవత పరమోమత, ఇది చాలా బాగుందండి. బోల్డ్ ధర్మాలు చెప్పే కదా, ఇన్ని ధర్మాల్లో నీకు ఇష్టమైన ధర్మం ఏది? ఇది బాగుంది. ఒక మహాత్ముడు మనకు చాలా చాలా విషయాలు చెప్తాడు, కానీ బాబు నీ దృష్టిలో ఏది గొప్ప విషయం చెప్పని అడగాలి అతన్ని. ఎందుకంటే మహాత్ముడు అభిరుచికి విలువ ఎక్కుంది. అందుకే ఇదే భారతంలో యక్ష ప్రశ్నల్లో ఒక మాట వస్తుంది. బహుశా అరణ్య పర్వం చెప్పినప్పుడు నేను ఇక్కడ చెప్పాను, ఆ విషయం నాకు గుర్తుంది. మీకు గుర్తుండదని నేను అనుకోకూడదు, గుర్తుంటుంది అనుకుంటే తృప్తి. అందులో మాట చెప్తాడు ఇక్కడ, శాస్త్రాల అనేకం కన్ఫ్యూజన్ కోసం, స్మృతుల అనేకం, అటువంటిప్పుడు మార్గం ఏది అని అడిగితే యక్షుడు ధర్మరాజు గొప్ప సమాధానం చెప్తాడు. ఏమిటయ్యా అసలైన మార్గం? శాస్త్రాలు బోల్డ్ చెప్తాయి, ధర్మశాస్త్రాలు విశేషాలు ఎన్నో ఉంటాయి. ఏ మార్గాన్ని అనుసరించాలంటే మహాత్మా ఏనగత సపంథ, ఒకటే మాట. మహాత్ములు ఏ మార్గంలో వెళ్ళారో ఆ మార్గమే గొప్పదని చెప్పాడు ఇక్కడ. కాబట్టి ధర్మాలన్నీ తెలిసిన వాడికి ఇష్టమైన ధర్మం ఏదో అది తెలుసుకుంటే ఎంత బాగుంటుందండి. అన్నీ తెలిసిన వాడు ఏది గొప్పదంటాడో అది ఇంకా బాగుంటుంది. అందుకే కో ధర్మ సర్వధర్మాణం భవత పరమోమత. ఇక్కడ మతం అనే మాట వచ్చింది. మతం అంటే ఒపీనియన్. ధర్మం వేరు, మతం వేరు. ధర్మం శాస్త్రం చెప్తుంది, మతం ఒపీనియన్, మనకు నచ్చి తీసుకోవాలి ఇక్కడ. అలాగే నీ అభిప్రాయం ప్రకారంగా అన్ని ధర్మముల్లో ఏది గొప్ప ధర్మము? ఈ ప్రశ్న ఎన్నవది? 5వదండి. ఆఖరికి అంటున్నాడు, కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. దేనిని జపించడం వల్ల మానవులు ఈ సంసార బంధం నుంచి మోక్షం పొందుతారో. ఇప్పుడు ఈ ప్రశ్నలు ఆలోచించాలండి. అసలు ఎంత అందమైన ప్రశ్నలు వేశాడు ధర్మరాజు. ఈ ప్రశ్న క్యూరియాసిటీ నుంచి పుట్టలేదు, కుతూహలంలోంచి పుట్టలేదు, తపనలోంచి పుట్టాయి. ఇది తెలుసుకోవాలి. తపనలోంచి పుట్టిన ప్రశ్న గొప్పది, కుతూహలంతో పుట్టే ప్రశ్న గొప్పది కాదు. తపన ఏమిటా? తపన తరించాలనే తపన. కాలక్షేపాలతో ప్రశ్నిస్తే వచ్చేది జ్ఞానం కాదండి, తపించాలి, ఆ తపనతో పుట్టాలి. దీనికి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు. ఇక్కడ శరణాగతుడై ధరించాలని తపనతో ప్రశ్న వేస్తే అది కరగబెట్టిన బంగారంలో శుద్ధంగా ఉంటుందండి. అలాంటి ప్రశ్న వేశాడు ఇక్కడ మహానుభావుడు. పైగా నిజంగా సమాధానం చెప్తే ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క సమాధానం చెప్పాలి. అలా ఉంది కదా, ఆలోచించండి. ఇందులో చెప్తున్నది, లోకంలో ఒకే దేవుడు ఎవరు, ఆశ్రయించవలసిన ఒకే ఒక్క స్థానము, పొందే చోటు ఏది? 2 సమాధానాలు విడివిడిగా చెప్పచ్చు. 3వది ఏమడిగాడు? ఎవరిని స్తుతించాలి. 4వది ఏమని అడిగాడు? ఎవరిని అర్చించాలి. ఎవరిని స్తుతిస్తే, ఎవరిని అర్చిస్తే శుభం లభిస్తుంది. ఇది కదా. 5వది ఏమిటి? నీ దృష్టిలో అన్ని ధర్మాల కంటే గొప్పదేమిటి. 6వది ఏమిటి? ఏది నిరంతరం జపించడం వల్ల మానవుడు మోక్షం పొందుతాడు. ఇప్పుడు 2 ఉన్నాయండి ఇక్కడ. ఇందులో మనకి పట్టుకోవలసినవి 2 ఉన్నాయి. ఏది పట్టుకోవడం వల్ల శుభం వస్తుంది, ఇదొక ప్రశ్న తీసుకోవాలి. ఏది పట్టుకోవడం వల్ల మోక్షం వస్తుంది, 2 మాటలు ఉన్నాయి చూడండి ఇక్కడ. శుభము రొచ్చుట, మోక్షము వచ్చుట, ఈ 2 ఇక్కడ. శుభం అనేది మన జీవిత కాలంలో పొందేదానికి శుభం అని చెప్పాలి ఇక్కడ. అంటే జీవితంలో ప్రతివాడు ఏం కోరుకుంటాడు? అశుభాలు జరగకూడదు, శుభం జరగాలని అనుకోని వాళ్ళు ఎవరో చెప్పండి ఇక్కడ. అందరూ అదే అనుకుంటారు. అందుకే మనకి జీవిత కాలంలో శుభం కావాలి, ఇది అందరూ కోరుకుంటారు. జీవించున్నంతకాలం శుభం కావాలి, నిజమే. కానీ జీవితం పూర్తయ్యాక ఏం కావాలి? జీవితానికి పరమార్థం ఏమిటి? ఎప్పుడు ఈ శుభాలు సుఖాలు చేస్తూ ఇవాళ నా కొడుకు పెళ్ళి, రేపు నా కూతురు పెళ్ళి, ఎల్లుండి నా మనవడి పెళ్ళి, ఇదేనా జీవితం అంతా? అన్ని శుభాలు కావాలి, ఒప్పుకుంటాం. కానీ చివరికి జీవన లక్ష్యం ఏమిటి? జీవన పరమార్థం ఏమిటి? ఆ పరమార్థం ఆఖరికి చెప్పాడు చూడండి, కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. అది పరమార్థం. అందుకే జీవించి ఉన్నంతకాలం శుభాలు కలగాలి, అశుభాలు పోవాలి, జీవన పరమార్థమైన మోక్షం రావాలి. దానికొకటి దీనికొకటి మార్గం చెప్పకు.
నాకు నువ్వు చెప్పే మార్గం ఎలా ఉండాలంటే ఈ జీవితంలోనూ శుభాలు సుఖాలు రావాలి, జీవన పరమార్థమైన మోక్షము రావాలి, రెండిటికి ఒకటే ఏదో అది చెప్పు నాకు. అది ఇందులో అడుగుతున్న ప్రశ్నలో అందం. అందుకే 6 2 లాగుదాం బయటికి. స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం. ఎవరిని స్తోత్రం చేయడం వల్ల, ఎవరిని అర్చించడం వల్ల మానవులు శుభాలు పొందుతారు, దేనిని జపించడం వల్ల మానవులు ముక్తిని పొందుతారు. ఈ ప్రశ్న చూడాలి. మొట్టమొదటి స్తోత్రము అర్చన చెప్పాడు, మూడవది జపమని చెప్పాడు. ఇది ఆలోచించవలసిన అవసరం ఇక్కడ. స్తోత్రము అంటే మనం నోటుతో చదివేది స్తోత్రము, అర్చన అనేది ఇంద్రియాలతో చేసేది, జపం అనేది ఎలా చేస్తారు. అది మంత్రం జపం చేస్తారు, స్తోత్రం చదువుతారు. ఈ రెండు తెలియాల్సింది. అయితే స్తోత్రాన్ని కూడా మంత్రంలో లోపల చదువుకోవచ్చు, కానీ మంత్రాన్ని స్తోత్రంలో బయటికి చదవకూడదు. ఇది తెలుసుకోవాల్సినది. అదే స్తువంతః ఆ మాట ఎంత అందంగా వేశాడు. స్తోత్రం చేయుట. ఆ స్తోత్రం దేంతో చేస్తారన్నాం ఇప్పుడు? నోటితో చేసేది స్తోత్రం. పూజ దేంతో చేస్తారు? శరీరంతో చేస్తారు. జపం దేంతో చేస్తారు? అది బయటకు చేయరండి. పెదవి లోపల కదులుతున్నా అది లోపల ప్రక్రియ, అంటే మానసిక ప్రక్రియగానే జపం సాగాలి. జపం అనేది ఒక విధంగా చెప్పాలంటే అటు వాక్కుకి చెందుతుంది, ఇటు మనస్సుకు చెందుతుంది, రెండింటికి మధ్యలో పెడుతుంది. ద్వారం దగ్గర పెట్టిన దీపంలాగా అది అటు మాటకి సంబంధించింది, మనసుకు సంబంధించి రెండిటికి. అందుకే జపన్ అనే శబ్దం ఎందుకు చెప్పారంటే ఇప్పుడు చెప్తున్నది సహస్రనామము శబ్దములు కనుక దీని స్తోత్రంలా మీరు చదవచ్చు, దీని జపంలా లోపల అనుకోవచ్చు. అందుకు చెప్పడం ఇక్కడ అనుకోవడం అనేది మనస్సు పని, అనడం అనేది మాట పని. అందుకు స్తువంతః అంటే అనడం, జపన్ అంటే అనుకోవడం, అర్చన, ఈ మూడు కూడా విడివిడి కావు. అది తెలుసుకోవాల్సింది. అందుకే ఎవరిని అర్చించడం వల్ల, ఎవరిని స్తోత్రించడం వల్ల, దేనిని జపించడం వల్ల, మూడు చెప్పాడు ఇక్కడ. వీటన్నిటికీ ఒకే ఆన్సర్ చెప్పాలి. ఎవరు? భీష్ముడు. ప్రశ్నలేం 6, సమాధానం ఒక్కటి చెప్పాలి ఇప్పుడు మహానుభావుడు. ఎందుకంటే ఏకం అని మొదటే అన్నాడు కనుక సమాధానం ఒకటే రావాలి. ఇప్పుడు ఈ ప్రశ్న ధర్మరాజు అడిగాడు కానీ ఈ ప్రశ్నలు మనకు అర్థమయ్యాయి కదా. అర్థమైతే ఇంతకంటే గొప్ప ప్రశ్న ఇంకేముందండి? ఇంకేం కావాలి మనకి ఇక్కడ? అందుకే అన్నిటికంటే గొప్పదైనది ఒకే వస్తువు ఏది, దేన్ని ఏ ఒక్కటి ఆశ్రయిస్తే మనం తరించిపోతాం, ఏది స్తోత్రించాలి, ఏది జపించాలి, వేటి వల్ల మనకు శుభం లభిస్తుంది, తర్వాత ముక్తి పొందాలంటే ఏది జపించాలి, ఇవన్నీ నీ దృష్టిలో ఏది గొప్పదో చెప్పు. ఇది అడిగాడు ఇక్కడ. అప్పుడు చెప్పబోతున్నాడు సమాధానములు. ఈ సమాధానం వినాలి ఇప్పుడు మనం ఇక్కడ. ఇన్నిటికి కలిపి ఒకటి చెప్తున్నాడు. ఇప్పుడు మనకి ఇది పనికొస్తోందని తెలుస్తోంది ముందు. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయేది ఏదో అది మనం స్తోత్రం చేసినా, దానితో అర్చన చేసినా, దానిని జపం చేసినా మనకి శుభము లభిస్తోంది, మోక్షం లభిస్తోంది. శుభం అంటే ఇందాక చెప్పుకున్నాం, లోకంలో మనకు దుఃఖాలు పోయి సుఖాలు కలగడమే శుభం, అంతే కదా. అందుకు అవి కావాలంటే ఇదేట. చాలా బాగుంది. మోక్షమా అర్థమైనప్పుడు చూసుకుందాం అండి. కానీ దీనివల్ల అది కూడా వస్తుంది. ఇంకేం కావాలి? కొన్ని ఉంటాయి కేవలం మోక్షానికి తప్ప దేనికి పనికిరావు, కొన్ని ఉంటాయి అవి లౌకిక సుఖాలకి తప్ప దేనికి పనికిరావు. కానీ విష్ణు శాస్త్రం అలా కాదుట. ఇటు మనకి లోకంలో బ్రతుకు ఉన్నంతకాలం కలిగే దుఃఖాల్ని పోగొడుతుంది, సుఖాల్ని ఇస్తోంది, తర్వాత జీవిత లక్ష్యమైన పరమార్థమైన మోక్షాన్ని కూడా ప్రసాదిస్తోంది. కనుక ఇన్నిటినీ ఇవ్వగలిగేది విష్ణు శాస్త్రం కదా. దాన్ని చెప్పబోతున్నాడు ఇప్పుడు. ప్రారంభిస్తున్నాడు ఇక్కడ మహానుభావుడు భీష్ముల వారిని ఆచార్యులు అంటున్నాం. ఇప్పుడు ఎందుకు ఆచార్యులు అంటున్నారో తెలియాలి. ఇంకా తెలియాలా? 2 పర్వాలలో మొత్తం ధర్మాలు ఎప్పుడైతే బోధించాడో, బోధించిన వారిని ఆచార్యులకు ఇంకేమంటారండి? అందుకే 2 పర్వాలు చెప్పడం చేతనే భీష్ముల వారిని ఆచార్యులు అన్నారు. ఇది తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన అంశం ఇక్కడ. అయితే ఆచార్య శబ్దానికి అర్థం ఏమిటి? ఆచారయతి ఆచార్య అన్నారు ఇక్కడ. తాను ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపజేసేవాడు ఆచార్యుడు. ఇది ముఖ్యమైన అంశం. ఎందుకంటే ధర్మం దేనివల్ల అభివృద్ధి చెందుతుంది అంటే ప్రచారం వల్ల అంటాం మనం. కానీ భారతదేశ ధర్మం ప్రచార ధర్మం కాదు, ఆచార ధర్మం. తెలుసుకోండి ఇక్కడ. ధర్మం ఆచారం వల్ల వృద్ధి చెందుతుంది కానీ ప్రచారం వల్ల కాదు. ఆచరణ వల్ల ధర్మం పెరగాలి. ఆచార ప్రభో ధర్మ ధర్మస్య ప్రభురుచిత. అందుకే ధర్మానికి ఆచారం ప్రధానం, ప్రచారం కాదు. ఆచారం అంటే ఆచరించుట ఆచారము. అది ఇక్కడ. అందుకే భారతీయ సనాతన ధర్మానికి 2 ప్రధానం. ఒకటి ఆచారం, రెండవది విచారం. ఈ 2 తెలుసుకోవాలి. ఆచార విచారాలే భారతీయ సనాతన ధర్మానికి మూల స్తంభాలు. ధర్మాన్ని ఆచరించాలి, జ్ఞానాన్ని విచారించాలి. ఈ ధర్మజ్ఞానాలే మనకు ప్రధానమైన అంశములు. అందుకు ఇక్కడ దానికి సంబంధించి ఆచార్యుడు ఎవరు? భీష్ముల వారు. అటు మోక్ష ధర్మాలు చెప్తాడు, ఇటు లోక ధర్మాలు చెప్తాడు. ఆయన రాజధర్మాలు చెప్పాడు, వర్ణాశ్రమ ధర్మాలు చెప్పాడు, స్త్రీ ధర్మాలు చెప్పాడు, ఆపద్ధర్మాలు చెప్పాడు. ఎందుకంటే ధర్మాలు అనేక రకాలుగా ఉంటాయి.
కానీ కొన్ని ఆపదల కాలాల్లో ధర్మం ఆచరించడానికి లేదు. సత్యమునే పలుకువలను. ఎవడో వచ్చి కత్తి తల మీద పెట్టి ఫలానాది ఎక్కడుందో చెప్పంటాడు. చెప్పేమా మనం ప్రాణాలు పోతే అది పోతుంది. అప్పుడు ఏం చేయాలి? అలాంటివి ఆపద్ధర్మాలు అంటారు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సినది. ఎందుకంటే మానవుడు ఆహార నియమం ఉండాలి, కానీ అనారోగ్య పరిస్థితుల్లో వాడు ఆహారాన్ని విసర్జించడానికి లేదు. అప్పుడు ఆపద్ధర్మం. అది ధర్మములు, ఆపద్ధర్మాలు, విశేష ధర్మాలు, సామాన్య ధర్మాలు, ఇన్ని రకాలు ఉంటాయండి. ఇవన్నీ కూడా చెప్పినవాడు ఆచార్యుడిగా ఇంకెవడతాడు? అయితే ఇక్కడ ఆచార్యుడి పేరు భీష్ముడు, శిష్యుడి పేరు యుధిష్ఠిరుడు. ఇది కూడా ఆలోచించాలి. ఆచార్యుడు ఎప్పుడు భీష్ముడై ఉండాలండి, శిష్యుడు ఎప్పుడు యుధిష్ఠిరుడై ఉండాలి. అది ఇద్దరు పాత్రల పేర్లు కావు, రెండు లక్షణాలుగా భావిద్దాం. భీష్ముడు అన్నప్పుడు ఇక్కడ భీష్ముడు ప్రతిజ్ఞలో గట్టివాడు, భయంకరమైన ప్రతిజ్ఞ కలవాడు భీష్ముడు. కానీ ఎవరిని చూస్తే శత్రువులు భయపడతారో వాడి పేరు భీష్ముడు. శత్రువులంటే ఏమిటో వేదాంత భాషలో అర్థం చేసుకుంటే ఇద్దరు శత్రువులు ఉంటారట. ఇద్దరే, ఎక్కువ మంది లేరులేండి. బయట శత్రువులు, లోపల శత్రువులు అంతే. బయట వాళ్ళు, లోపల వాళ్ళు, ఈ రెండిటికి కూడా వీళ్ళని చూస్తే భయంట. అటువంటి వాడు అంటే ఇక్కడ బాహ్యేంద్రియాలని అంతరింద్రియాలని నిగ్రహించి ధర్మమునందు ఎవడు నిలబడి ఉంటాడో వాడు భీష్ముడు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే రెండింటిని నిగ్రహించిన మహానుభావుడు అయితేనే ఆచార్యుడు అవుతాడు వాడు. ఇంకా రెండో శిష్యుడికి ఉండాల్సిన లక్షణం అంటే యుధిష్ఠిర. ఇది మాట. యుధిష్ఠిర అంటే యుద్ధమునందు స్థిరముగా ఎవడుంటాడో వాడు యుధిష్ఠిరుడు. శిష్యుడు యుధిష్ఠిరుడు అయ్యాలట. ఇప్పుడు ఎక్కడున్నాయండి యుద్ధాలంటే బతుకే పెద్ద యుద్ధం, అవునా లేదు? ఈ యుద్ధంలో స్థిరంగా నిలబడాలి. ఎందుకంటే సుఖము, దుఃఖము, లాభము, నష్టము కలుగుతూ ఉంటాయి. సుఖం కలిగినప్పుడు పొంగిపోవడం, దుఃఖం కలిగినప్పుడు కుంగిపోవడం, ఇవి చేస్తూ ఉంటే ఆధ్యాత్మిక మార్గంలో ఇసుమంతా కూడా ముందుకు వెళ్ళలేమండి. ఎట్టి పరిస్థితుల్లోనైనా అనుకూల ప్రతికూలతలు కూడా లెక్క పెట్టకుండా తన ధర్మమునందు తన సాధనయందు ఎవడు చెక్కు చెదరకుండా ఉంటాడో వాడు యుధిష్ఠిరుడు. ఇది శిష్యుడికి ఉండవలసిన లక్షణము. చెక్కు చెదరని ఏకాగ్రత శిష్యుడికి ఉండాలి. అనంతమైన నిగ్రహ శక్తి కలిగినటువంటి ఆచార ధర్మం ఆచార్యుడికి ఉండాలి ఇక్కడ. అందుకే భీష్ముడు ఆచార్యుడు, యుధిష్ఠిరుడు శిష్యుడు. పరిశీలించండి ఎంత అందమైన గురు శిష్యులు. ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు మహానుభావుడు. కిమేకం దైవతంలోకే. ఈ సమాధానాలు అన్నిటికీ కలిపి అందిస్తున్నాడు ఇక్కడ. అన్ని ప్రశ్నలకి సమాధానం. జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్థితః తమేవ చర్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయన్ ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్ బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం. ఇదొక సెట్ అండి ఈ శ్లోకాలు. ఇందులో ఎవరిని స్తోత్రం చేయాలి, ఎవరిని జపించాలి, ఎవరిని అర్చించాలి, ఎవడు ఏకదేవత, ఎవడు ఏకపరాయణుడు, ఎన్నిటికీ సమాధానం ఇందులో ఉంది. ఇప్పుడు వీటికి అర్థాలు చూడండి. మనకి కొన్ని ప్రిజుడీస్ ఉంటాయి. ప్రిజుడీస్ అంటే ముందే కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుని కూర్చుంటాం. ఇప్పుడు మనం వినబోతున్నది ఏంటి? విష్ణు సహస్రం. విష్ణు సహస్రం అంటే ఏమిటి? బ్రహ్మ విష్ణుమహేశ్వరుల్లో ఒక ఆయన గారికి లక్ష్మి అనే భార్య ఉంది. శంఖచక్ర గదాపద్మములు పట్టుకుంటుంటాడు, అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటాడు. ఆయన గురించి చెప్పుకుంటున్నామన్నమాట అని మాత్రం అనుకోవద్దు. అది చెప్తున్నది ఇక్కడ. ఇందులో చెప్తున్నవి ముందు విష్ణువు అంటే ఎవడో చెప్తున్నాడండి. ఈయన ఒక్కొక్క పదాన్ని అర్థం చేసుకోవాలి. పూర్వపీఠికి అర్థం కాకపోతే విష్ణు సహస్రనామం చదవద్దు, అది చెప్పడం. అందుకే చదవడం మానేశానండి అనద్దు. పూర్వపీఠికి అర్థం చేసుకోండి అని అర్థం ఇక్కడ. అది తెలుసుకోవాల్సినది ఇక్కడ. అందుకు ప్రధానంగా అర్థం చేసుకుంటే అప్పుడు విష్ణు సహస్రాన్ని ఆస్వాదించవచ్చు. ఒక్కొక్కప్పుడు ఈ రుచి తెలిస్తే విష్ణు సహస్రం చదువుతూ ఉంటే కొన్ని నామాల దగ్గర మౌనం వచ్చి కళ్ళ నీళ్ళు వస్తాయండి. అర్థమైపోతుంది మనస్సు. ఆ అనుభూతి రావాలి. అప్పుడు విష్ణు సహస్రనామం నిజంగా పఠించినట్టు, మన లోపల విష్ణువు పెళ్ళుబుకినట్టు. ఎవడయ్యా విష్ణువు? జగత్ ప్రభుం. మీరు పరిశీలించండి, ఎక్కడెక్కడ కూడా 4 చేతులు వాడు, నీలమేఘశ్యాముడు అని చెప్పలేదు. జగత్ ప్రభుం. సర్వజగత్తుకి ఎవడు ప్రభువో? దేవదేవం. ప్రకాశించే వాటికి కూడా ప్రకాశం ఇచ్చేవాడెవడో? దేవతలందరికీ దేవుడెవరో? దేవదేవం. అనంతం. ఆయన అంతుంటాడు, అనంతుడు. ఎవడు అనంతుడై ఉన్నాడో? పురుషోత్తమం. ఎవడు పరిపూర్ణుడు, శ్రేష్ఠుడు. పురుష అంటే పురుషోత్తముడు అంటే మగాళ్ళలో గొప్పవాడని అర్థం కాదండి. పురుష అంటే పూర్ణత్వాత్ పురుష, ఉత్తమ అంటే సర్వశ్రేష్ఠ. ఇది అర్థం చేసుకోవాలి. అందుకు పురుష పరిపూర్ణుడై సర్వశ్రేష్ఠుడై ఎవడున్నాడు వాడు. ఎంత బాగుందండి భావం.
అన్నీ కలుపుకుంటే జగత్తుకు ప్రభువు అయినవాడు, దేవతలకు దేవుడైనవాడు, అనంతుడు, పరిపూర్ణుడు, సర్వశ్రేష్ఠుడు అయిన ఆయనని స్తువన్నామ సహస్రేణ, ఈ 1000 నామాలతో స్తోత్రించు. ఎంత సూటిగా సమాధానం చెప్పాడు చూడండి ఇక్కడ తను చెప్పబోయే అంశాన్ని. అంటే 1000 నామాల్లో చెప్పబడే వాడెవడు, సబ్జెక్ట్ ఏమిటి, దాని ద్వారా చెప్పబడుతున్నది ఏమిటి? జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తం ఆయన చెప్తున్నారు. ఆయనను 1000 నామాలతో స్తోత్రించు. ఎలా స్తోత్రించాలి? పురుష సతత ఉత్థిత, ఎల్లవేళలా మేల్కొని స్తోత్రం చేయాలన్నాడు ఇక్కడ. విష్ణు శాస్త్రం చదవడానికి ఉండవలసిన మొదటి అర్హత ఏమిటి? మేల్కొని చదువుట. ఆ మేల్కొనుడు కూడా సతత, ఎల్లవేళలా అన్నాడు. సతత ఉత్థిత ఇది అనమాట, మేల్కొని చదవాలట. అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు ఏది చదువుతున్నావో స్పృహ పెట్టి చదువు. ఇది ఇక్కడ. ఇప్పుడు మనం ఆలోచిస్తే విష్ణు సహస్రనామాలు టకా చదువుతుంటాం, ఒక్కసారైనా ఒక్క నామమైన స్పృహతో అన్నామా? స్పృహ, ఈ మాట అద్భుతమైన మాట అండి. స్పృహ, వాడికి స్పృహ లేదండి అంటూ ఉంటాం. మన స్తోత్రాలన్నీ స్పృహ లేకుండానే అయిపోతుంటాయి. జపం చేస్తున్నప్పుడు కూడా స్పృహ కష్టం అండి. ఎందుకంటే జపం వెళుతూ ఉంటుంది, మాల చేతి తిరుగుతూ ఉంటుంది, లోపల అక్షరాలు తిరుగుతూ ఉంటాయి, మనసు ఎక్కడికో పోతుంది, ఇంకే స్పృహ. అది సతత, ప్రారంభం నుంచి చివరి వరకు కూడా స్పృహ కలిగి ఒక్కొక్క నామాన్ని, స్పృహ, కాన్షియస్నెస్, ఆ స్పృహతో చెయ్యి, ఆ స్పృహతో మేల్కొని చెయ్యు అన్నాడు ఇక్కడ. అందుకే మేల్కొని వినాలి, మేల్కొని చదవాలి, మేల్కొని. ఇది అనమాట ఇక్కడ మెల్లకువ. అంత అందమైన తెలుగు మాట అండి ఇక్కడ మెల్లకువ. ఎందుకంటే ఇప్పుడు అందరికీ అనువైన భాషలో చెప్తా అవేర్నెస్. ఇంకొకటే చెప్పాను ఇక్కడ, అవేకనింగ్ అండ్ అవేర్నెస్. దాని యందు స్పృహ కలిగి మెల్లకువగా ఏం చదువుతున్నావు, ఏం చేస్తున్నావు అనేది నీకు తెలియాలి. అది ఇక్కడ అనమాట ఇక్కడ. అందుకు మొదటి అర్హత ఏమిటి? సతతోత్థిత. దానితో స్తోత్రం చేయి. ఆన్సర్స్ ఇతను చెప్పిన క్రమంలో, ప్రశ్నల క్రమంలో ఆన్సర్స్ చెప్పట్లేదండి ఇక్కడ. స్తువంతః కం కమర్చంతః దగ్గర ఆయన చెప్పిన 3వ ప్రశ్నకి ఇక్కడ మొదటి స్తువంతః అన్నాడు ఇక్కడ. అది ఇక్కడ ప్రారంభించే స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్థిత తమేవ చార్చయన్ నిత్యం. స్తువంతః కం కమర్చంతః అన్నాడు కదా, దానికి సమాధానం తమేవ చ అర్చయన్, ఆయన్ని మాత్రమే అర్చన చెయ్యు. ఎప్పుడండి? ఎప్పుడు? సంవత్సరానికి ఒకసారా? నిత్యం. తమేవ చార్చయన్ నిత్యం. ఎలాగా? భక్త్యా పురుషం అవ్యయం, భక్తితో ఆ పురుషుని అవ్యయుని. మళ్ళీ విష్ణువుకి విశేషణాలు ఇవి. పురుష అంటే ఇందాక చెప్పుకున్నాం పరిపూర్ణుడు, అవ్యయుడు. అవ్యయుడు అంటే తరుగుదల లేనివాడు అని ఇక్కడ. పరిపూర్ణుడికి తరుగుదల ఏంటండి ఇక్కడ? ఎవడు పరిపూర్ణుడో వాడికి పెరగడం ఉండదు, తరగడం ఉండదు. అందుకే అవ్యయ అదొకటి. అవ్యయ అనే శబ్దాన్ని మరొకర్థమున్నది, స్త్రీ పుం నపుంసకాది భేదములు లేనివాడు. అందుకే విష్ణు సహస్రనామాలు దగ్గర పెట్టుకుని ఎక్సర్సైజ్ చేయించండి, రోజుకోటి చేయొచ్చు. ఎలా చేయొచ్చో రోజు తెలుసుకుందాం. దగ్గర పెట్టుకుని పుంలింగ నామాలు ఎన్నున్నాయి, స్త్రీలింగ నామాలు ఎన్నున్నాయి, నపుంసకలింగ నామాలు ఎన్నున్నాయి చూడొచ్చు. అంటే విష్ణువుని ఇక్కడ స్త్రీలింగ శబ్దాలతో చెప్తారు, పుంలింగ శబ్దాలతో చెప్తారు, నపుంసకలింగ శబ్దాలతో చెప్తారు, 3 చెప్తారు. అంటే విష్ణువు అనబడే వాడు అని మనం అంటున్నామే కానీ ఆయన స్త్రీ పుం నపుంసకాది భేదములు లేనివాడు, ఏదైనా కాగలిగినవాడు.